క్రైస్తవులమైన మనం క్రైస్తవులము అని చెప్పుకోవటానికి, క్రైస్తవులుగా నిరూపించుకోవటానికి అనుదినము కొన్ని క్రియలు మనం జరిగిస్తూ ఉంటాం. అవి చేస్తూ ఉంటేనే మనం క్రైస్తవులమని అర్థం. అవి చేస్తూ ఉంటేనే వాటికి విలువ అంటూ ఉంటుంది. అలాంటి వాటిలో కొన్ని పువ్వులను మనం చాలా ఇష్టపడతాం. పువ్వులను ఇష్టపడగల కారణం, ఆ పువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలమంతా ఆ సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. సువాసన వచ్చినంత వరకు కూడా ఆ పువ్వును ప్రేమిస్తాము. అది తన సువాసనను ఇవ్వటం మానేస్తే దాని టైం అయిపోయినట్లు లెక్క. ఈ రోజుల్లో వాస్తవమైన పువ్వుల కంటే కృత్రిమమైన పువ్వులు చాలా ఉంటున్నాయి. ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి. అవి ఎప్పుడు అలాగే ఉంటాయి, కానీ వాటికి విలువ ఉండదు, వాటికి సువాసన ఉండదు. కారణం ఏంటంటే ఆకారం ఉంటుంది, కానీ వాటి గుణం అక్కడ కనపడదు. అందుకే వాటిని జీవము లేని పుష్పాలు అంటాం. దేవుడు కూడా, నువ్వు క్రైస్తవుడు అయితే ఎంత అందంగా ఉన్నా నీ క్రైస్తవ్యానికి క్రియలు ఉండాలి, సువాసన ఉండాలి. ఆ క్రియలు ప్రతిరోజు చూపిస్తూ ఉండాలి. ఆ క్రియలలో ప్రధానమైందే సహోదరులు మనం చెప్పినటువంటిది ఏంటది? ప్రార్థన. ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా మన నుండి, మన కుటుంబం నుండి, సంఘము నుండి దేవునికి వెళుతూ ఉండాలి. ఈ ప్రార్థన అనే దాన్ని బైబిల్లో ధూపం అంటాడండి. ఏమంటాడు? ధూపం వేసినప్పుడు, ధూపం వేయటం మీరు చూసారా? కొన్ని షాపుల్లో నిప్పులు పట్టుకొచ్చి దాంట్లో వేస్తారు. ఏమేస్తారు? సాంబ్రాన్ని వేయగానే ఏమవుతుంది? అందులోంచి పొగ వస్తుంది. పొగ రాగానే పొగ ఏమవుతుంది? అది ఆ నిప్పుల నుంచి పైకి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే సాంబ్రాన్ని వేసినప్పుడే ఆ పొగ వస్తుందండి. సాంబ్రాన్ని వేయినప్పుడు పొగ రాదు. అలాగే మన ప్రార్థన కూడా దేవునికి ఇంపైన సువాసనగా, ధూపముగా పరలోకానికి వెళ్ళాలి. అలా ఇంపైన సువాసనగా, ధూపముగా పరలోకానికి వెళ్ళాలంటే, ఇందాక నేను చెప్పినటువంటి దాంట్లో నిప్పుల మీద సాంబ్రాణి పోసినప్పుడు ధూపం రావటానికి 3 అవసరం అక్కడ. అందుకే ఆ నిప్పులతో ధూపం వేసేవాడు ఒక చేతితో నిప్పులు అట్టుకొస్తాడు, ఒక జేబులోనేమో సాంబ్రాన్ని పెట్టుకుంటాడు, చేతిలో ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? ఇసిరేటువంటి ఇసికర్ర. అంటే నిప్పు ఆరకూడదు, సాంబ్రాణి అందులో వేయాలి. సాంబ్రాణి తన పొగనివ్వటానికి వీడు ఇసరాలి. ఈ 3 చేయకపోతే అక్కడ అసలు ధూపమే రాదు. అలాగే మన విశ్వాసం అనేది తగ్గకూడదు. ప్రార్థన ఎలా చేయాలో అనేటువంటి నియమం మనకు తెలియాలి. దాని ద్వారా మనము దేవునికి ఇంపైనటువంటి సువాసన అంగీకరించే విధంగా దేవునికి ప్రార్థన మనం చేయగలమని. అలా దేవునికి ప్రార్థన చేయాలంటే చేసే మనం ఎప్పుడు కూడా ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవలసింది, ఎవరికి ప్రార్థన చేస్తున్నామన్నారు? ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి. ఎవరి ద్వారా ప్రార్థన చేస్తున్నామో తెలుసుకోవాలి. ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారి ద్వారా అనే విషయాలను సోదరులు తెలియపరిచారు. దాని అందున్నటువంటి విషయాలలో నుంచే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ముందుగా యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యోధా రాసిన పత్రికలకు మనం ఒకసారి వెళదాం. అందరం కూడా ఈరోజు బైబిల్ తెరచి అందరూ కూడా బైబిల్ని పరిశీలన చేద్దాము. యోధా రాసిన పత్రిక, పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలో చివరి నుంచి 2వ పుస్తకం యోధా రాసిన పత్రిక, 1వ అధ్యాయము 5వ వచనంలో యోధా క్రైస్తవులైన వారికి ఈ పత్రికను రాస్తున్నాడు. క్రైస్తవులకు, దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళకి, సంఘములో సహవాసం కలిగి ఉండే వాళ్ళకి ఈ పత్రికను రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నదేమనగా అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ యోధా గారు ఏం చెప్పాలనుకున్నాడో అది వినేవాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసంట. యోధా గారు అంటున్నాడు, నేను ఏం చెప్దామనుకుంటున్నానో అది ఆల్రెడీ మీకు తెలుసు. అయినను
దానిలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను అంటున్నాడు అక్కడ. అంటే ప్రార్థన గురించి మీ అందరికీ తెలుసు. ఈ ప్రార్థన విషయంలో అత్యంత ప్రధానంగా జాగ్రత్త పడి తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని కూడా ఈరోజు మనం ధ్యానించుకుంటాము. మీ అందరికీ తెలుసు, కానీ అందులో ఒక విషయాన్ని మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నానని చెప్పి యోధా గారు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అక్కడ చూడండి, ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించెను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశారు. ఈ వాక్య భాగంలో యోధా అనేటువంటి ఈ గ్రంథకర్త చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక బంధకములో, ఒక చెరలో, ఒక కష్టములో ఉన్నారంట. ఎక్కడ? ఐగుప్తు అనే దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో చెరలో వాళ్ళు బాధపడుతున్నప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు, పీడింపు పడుతున్నప్పుడు వాళ్ళని మోషే ద్వారా విడిపించింది ఎవరు? దేవుడే వాళ్ళని విడిపించాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని దేవుడు రక్షించాడు. రక్షించిన తర్వాత ఆ తర్వాత దేవుడే వాళ్ళని నాశనం చేసేసాడంట. రక్షించిన దేవుడే వాళ్ళని నాశనం చేశాడు. రక్షించిన దేవుడే వాళ్ళని ఎందుకు నాశనం చేశాడో తెలిస్తే, ఇప్పుడు మన జీవితాలలో కూడా శ్రమలు, కష్టాలు, నాశనకర పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థమవుద్ది. అది చెప్పడం కోసం అది జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. భయంకరమైనటువంటి ఐగుప్తు చెర నుంచి దేవుడు విడిపించి, ఎవడు దాటలేనటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటిచ్చేశాడు. మరి అంత ప్రేమ చూపించి అంత వారి కొరకు ప్రయాసపడిన దేవుడు సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది? అది మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక విషయం అర్థమవుతుందని గ్రంథకర్త చెప్తున్నాడండి. ఎందుకు వాళ్ళని నాశనం చేయవలసిన పరిస్థితి వచ్చింది? అంత ప్రేమన్న ఆయన. ఇప్పుడు మనం కూడా ఎర్ర సముద్రము కంటే ప్రమాదకరమైన కరోనా లాంటి వ్యాధుల నుంచి బయటకు వచ్చాము. భయంకరమైన ఐగుప్తు చెర కంటే కూడా ప్రమాదకరమైన పాపము నుంచి బయటకు వచ్చాము. పాపము నుంచి బయటకు వచ్చిన మనం, వ్యాధుల నుంచి రక్షణ పొందిన మనం ఇంకా మరింత సంతోషంగా కొనసాగాలి అంటే, దేవుడు నాశనం చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. వాళ్ళు అక్కడ ఏం చేయటాన్ని బట్టి నాశనం చేశాడు దేవుడు? అక్కడ ఆ వచనం చదవండి మరలా, మీకు అర్థమవుతుంది. ఈ సంగతులని మీ ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయించినదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలు రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. అంటే ఇప్పుడు ఎవరు నాశనం అయిపోయారంట? నమ్మకపోయిన వారిని అని పదం వాడాడు. దేవుడు రక్షించిన తర్వాత వారిని మరలా ఎందుకు శిక్షించాడు అంటే, ఎందుకనగా వారిలో నమ్మకపోయిన వారిని అనే పదం వాడాడు. నిజంగా యోధా పత్రికలో ఈ మాట ఆయన రాశాడు, కానీ బయటపడుతున్న దాన్ని యోధా గారు పత్రికలో ఈ మాటను రాశాడు, కానీ నిజానికి చెప్పాలంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారంటే దేవుడి మీద నమ్మకం ఉండే, నమ్మకం లేక? నిజంగా దేవుడి మీద నమ్మకం లేకపోతే వాళ్ళు మోషే మాట విని బయటికి రారు కదా. వస్తారా? దేవుడి మీద నమ్మకం లేకపోతే మోషే మాట విని బయటికి రారు. దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ పక్కన నీళ్లు, ఈ పక్కన నీళ్లు రాశిగా ఉంటే ఆ రెండింటి మధ్యన వాళ్ళు నడిచి వెళ్ళిపోరు. మరి నమ్మిన వాళ్ళుగా వస్తే వాళ్ళు నమ్మకపోయినందువల్ల వాళ్ళని దేవుడు నాశనం చేశాడని గ్రంథకర్త ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవునిని నమ్మేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఇప్పుడు కూడా అప్పుడు కూడా దేవుని నమ్మేటువంటి వాళ్ళు ఉండే రెండు రకాలు ఏంటంటే, యెహోవా దేవుడు అని నమ్మేవాళ్ళు కొందరు, యెహోవా మాత్రమే దేవుడు అని నమ్మేవాళ్ళు కొందరు. ఈ రెండిట్లో ఎవరు నిజంగా దేవుని నమ్మిన వాళ్ళు? యెహోవా దేవుడు అని నమ్మేవాళ్ళ, యెహోవా మాత్రమే దేవుడు అని నమ్మేవాళ్ళ? యెహోవా దేవుడని నమ్మితే అది దేవుడు కాదంటే ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి? యెహోవా దేవుడే, యాప చెట్టు దేవుడే, ప్రతి చెట్టు దేవుడే, ప్రతి
పర్వతము దేవుడని నమ్ముతారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడని నమ్మారు, దాంతోపాటుగా దోణ కూడా దేవుడు అన్నారు. ఏమన్నారు వాళ్ళు? యెహోవా దేవుడే, ఈ దోణ కూడా దేవుడే అని నమ్మారు వాళ్ళు. యెహోవా దేవుడే ఈ మనుషుల యొక్క పద్ధతుల ప్రకారముగా ఆచరించేటువంటి దినాలు కూడా దేవుళ్ళు అని నమ్మారు వాళ్ళు. ఇలాగా యెహోవా దేవుడని నమ్మారు, కానీ యెహోవా మాత్రమే దేవుడని నమ్మలేదు వాళ్ళు. దేవుడైతే ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎందుకు వాళ్ళు నాశనం చేయబడ్డారు అనగా, నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనములో వాళ్ళు చెర నుండి బయటకు రాగానే దేవుడు చెప్పిన మాట. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పాడు అక్కడ? నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం, దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైనటువంటి ఐగుప్తును నేను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇది ఆజ్ఞ. ఎందుకు నాశనం చేయబడ్డారంటే వాళ్ళు యెహోవా దేవుడు అనుకుంటున్నారు, కానీ యెహోవా మాత్రమే దేవుడు అనుకోకుండా దూడను పూజించి మనుషులకు భయపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళందరూ నాశనం చేయబడ్డారు. ఇప్పుడు కూడా దేవుడు తన దగ్గరకు వచ్చే వాళ్ళు తన విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ఎప్పుడూ నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇది మరింత వివరంగా మనకు కావాలంటే ద్వితీయోపదేశ కాండములో ఇంకొకసారి చెప్పాడు ఆయన. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 19వ వచనం. ముప్పై 39వ అధ్యాయం. చూడండి, ఇక వాక్య భాగం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం అండి. ఇదిగో ఇక్కడ చూడండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించేవాడను బ్రతికించేవాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడో కూడా. ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అంటే ఈ మాటలో దేవుని ఉద్దేశం ఏంటి? నేను మాత్రమే దేవుణ్ణి నమ్మమంటున్నాడా? నేను దేవుణ్ణి నమ్మమంటున్నాడా? నేను మాత్రమే దేవుడనని మీరు నమ్మాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడను నేనే, బ్రతికించేవాడను కూడా నేనే, చంపేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే. బ్రతికించాలన్నా నేనే బ్రతికించాలి, మరణానికి అప్పగించాలన్నా నేనే అప్పగించాలి, గాయపరిచేవాడను నేనే, గాయము కట్టేవాడను నేనే. నీ గాయాల కొరకు వేరే దిక్కులకి నమస్కారం చేయొద్దు. నీ ఆయుష్కాలం కొరకు వేరే రకమైన పద్ధతులను పాటించవద్దు. బ్రతికించాలన్న నేనే, చంపాలన్న నేనే, గాయం చేయాలన్న నేనే, గాయం కట్టాలన్న నేనే. నా చేతిలోంచి విడిపించగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదని దేవుడు చెప్పాడు. ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా ఆధారపడలేదు కాబట్టి యెహోవా మాత్రమే దేవుడని నమ్మకపోవటాన్ని బట్టి వాళ్ళు నాశనం చేయబడ్డారు. అది యోధా గారు జ్ఞాపకం చేస్తా, నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందిన తర్వాత కూడా వారు నాశనమైపడగల కారణము దేవుని ఎలా నమ్మాలో వాళ్ళు అలా నమ్మకపోవటాన్ని బట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. కనుక అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఎవరిలైనా ఉందేమో మీరు జాగ్రత్త కలిగి ఉండమని చెప్పటానికి యోధా గారు ఆ పత్రికలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. కనుక యెహోవా మాత్రమే మనకు దేవుడై ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆధారం మనకి లేదు. ఇక రెండవది, క్రైస్తవులముగా మన విశ్వాస సంబంధమైన క్రియలను కొనసాగించడానికి దేవుని యందు విశ్వాసముతో యెహోవా మాత్రమే దేవుడని నమ్ముతున్నాం. ఆ దేవుని యందు మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే మనకు ప్రామాణికమైన పుస్తకం ఏంటది? బైబిల్. ఇదే మనకి ప్రమాణం, ఇదే మనకి ఆధారము. బైబిల్ను మాత్రమే ఆధారము చేసుకున్నటువంటి వాళ్ళముగా నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆయన మాత్రమే దేవుడై ఉండాలి.
మనకి బైబిల్ గ్రంథము తప్ప వేరే గ్రంథాలు ఏవి ఆధారంగా ఉండకూడదు. బైబిల్ మాత్రమే మనకు ప్రామాణికమై ఉండాలని కూడా దేవుడు చెప్పాడు. ఈ బైబిల్ను కాక మరొక దాన్ని మనం అనుసరించినట్లయితే మన కుటుంబాలు నాశనం చేయబడతాయి. యెహోవా దేవునిని కాక మరొక వాటిని మనము ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాలు ప్రమాదంలో పడతాయి. కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈ గ్రంథము తప్ప మరొక ప్రామాణికం మనకు లేదు అనే దాన్ని మనము సంపూర్ణంగా విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళమై ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు, గాయము కట్టే దేవుడు, జీవింపు చేసే దేవుడు ఈ గ్రంథం గురించి చేసిన ప్రమాణాలు చూడండి. మొట్టమొదటగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుడు ఈ గ్రంథానికి ఇచ్చినటువంటి అధికారము, ఈ గ్రంథం విషయంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం, అది చదవండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. చూడండి, ఇక్కడ ఈ కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళమై ఉండాలి. 2వ వచనం చదువుకుందాం మరలా. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుటలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటితో ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దేంట్లోంచి దేవుడిచ్చిన వాక్యములో నుంచి చెప్పాడు ఆయన. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, దాన్ని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ఆజ్ఞాపించిన మాటలలో దేన్ని మీరు కలపకూడదు, దేన్ని మీరు తీసేయకూడదు. ఇది మాత్రమే మీకు ప్రమాణమై ఉండాలి. ఇది కాక ఏది మీకు ప్రమాణముగా ఉండకూడదు. ఇశ్రాయేలులు యెహోవా దేవుడు అనుకుని ఇతర వాటిని కూడా దేవుడుగా భావించారు కాబట్టి రక్షణ పొంది కూడా వాళ్ళు నాశనం అయిపోయారు. మీకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, ఈ గ్రంథము కాక మరి దేనిని మీరు ప్రమాణకంగా చేసుకోకండి, ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదని చెప్పాడు. ఈ మాట ఆయన ఒక్కసారి చెప్పలేదండి. మరలా ఇదే మాట ఆయన సామెతల గ్రంథంలో ఇంకొకసారి జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథం చూడండి, 30వ అధ్యాయము 5-6 వచనాలలో. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని మాటలు. దేవుని మాటలు అంటే బైబిల్ అనేది దేవుడు మనకు ఎలా ఇచ్చాడో తెలుసా? పుటము పెట్టబడినవి అంటే, పుటము అంటే పుటంలో వేస్తారు. దేన్ని వేస్తారు? బంగారం. బంగారాన్ని పుటములో వేస్తే అందులో ఉన్న మట్టి మలినమంతా కూడా కాలి బూడిదైపోయి స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలాగే దేవుడు బైబిల్ గ్రంథాన్ని స్వచ్ఛమైనదిగా ఇచ్చాడు, పుటం వేసి ఇచ్చాడు. కనుక దీంట్లో పోయేదేమీ లేదు, దీంట్లో కలిపేదేమీ లేదు. స్వచ్ఛమైనటువంటి గ్రంథముగా దేవుడి వాక్య భాగాన్ని మనకిచ్చాడు. పుటము పెట్టబడినవే. తర్వాత ఏమంటాడు అక్కడ? ఆయన ఆశ్రయించే వారికి ఆయన కీడము, ఆయన మాటలతో ఏది చేర్చకము, ఆయనను గద్దించునేమో అప్పుడే అబద్ధులవుతావు. కాబట్టి ఈ మాటలతో ఏది చేర్చకూడదంట. ఏది అంటే నాకు అనుకూలంగా వద్దని చెప్పి ఏ ఒక్క విషయాన్ని దీంట్లో నేను చేర్చకూడదండి. ఏ ఒక్క పదము కూడా దీంట్లో చేర్చకూడదండి. అలాగూ చేరిస్తే నేను అబద్ధికుడిని అవుతాను. అబద్ధికులందరూ నరకానికి వెళ్ళిపోతారు. కనుక నరకానికి వెళ్ళిపోయేవారు ఎవరంటే ఈ వాక్య భాగంలో దేన్నైనా చేరిస్తే. రెండోసారి దేవుడు చెప్పాడు. మళ్ళీ ఈ బైబిల్ గురించి దేవుడు చెప్పిన మూడవసారి ఎక్కడో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి. బైబిల్ చివరిలో దేవుడు చెప్పిన మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా. ఈ గ్రంథం అంటే ఏ గ్రంథం? నీ చేతిలో ఉందే
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం నిన్ను ప్రతి వానికి సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనా అంటే విశ్వాసి కాదు, పాస్టర్ గారు కాదు, పెద్ద పాస్టర్ గారు కాదు, పోపులు అనేవాళ్ళు కాదు, పాస్టర్లుగా పిలువబడే వాళ్ళు కాదు, ఎవడైనా సరే వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. వీటిదంటే ఈ గ్రంథంలో ఉన్న దాంట్లో ఏదైనా కలిపి చేసినట్లయితే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు దేవుడు వాళ్ళకి రప్పిస్తాడు. అలాగే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కలిపి దేవుడు కాడిన వాటిని దేవుడిగా భావించి వాళ్ళు నాశనం చేయబడ్డారు. ఇప్పుడు మీరు మీ విశ్వాస స్థితిలో ఈ గ్రంథంలో దేన్ని కలపద్దు. కలిపితే ఏమొస్తాయి? తెగుళ్ళు వస్తాయి. కలపటం అంటే దీంట్లో పేజీలు చేర్చడం కాదు. దేవుని వాక్య ప్రకారం నడుచుకుని మనము కొన్ని క్రియలు చేరుస్తూ ఉంటాం, కొన్ని కార్యాలు చేరుస్తూ ఉంటాం. దేవునికి వాక్యం మాత్రమే కాకుండా నువ్వు చేసేటువంటి కొన్ని పనులు దేవుని వాక్యాన్ని అతిక్రమించేవిగా ఉండకూడదండి. ఒకవైపు ప్రార్థన చేయించుకుంటావు, మరొక వైపు చేతికి తాడు కట్టుకున్నావు. అది తాడు బైబిల్లో ఉందా? లేదు. అతిక్రమం వల్ల ఏమవుతున్నామంటే మరింత బలహీనపరచబడుతున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసైతన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రార్థనకు మించిన బలం లేదంటున్నాం. కానీ బలం తాడు కడుతున్నాం. అప్పుడు ఏమవుతున్నావంటే ఈ వాక్యంలో ఉన్నది కాకుండా నువ్వు కలుపటాన్ని బట్టి నీకు కొన్ని తెగుళ్ళు వస్తున్నాయి. 18వ వచనం, ఎవడైనా ఈ గ్రంథము, ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములో మరేదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడినటువంటి జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వాళ్ళకి ఆ పట్టణమందు వాళ్ళకి పాలు లేకుండా చేస్తాడు. ఏం చేస్తే? ఈ గ్రంథమందున్న వాక్య భాగంలో దేన్నైనా తీసివేసినట్లయితే వాళ్ళకి పరలోకంలో పాలే భాగస్వామ్యం ఉండదు. ఏదైనా కలిపినట్లయితే ఈ లోకమందు కొన్ని తెగుళ్ళు పొందేటువంటి ప్రమాదం ఉంటుందని ప్రమాణపూర్వకంగా ఇక్కడ వాక్య భాగంలో తెలియపరిచాడు. అంటే రక్షింపబడిన మనము దేవుని కృపను కోల్పోవటానికి మన నమ్మకం అనేది స్థిరముగా ఉండకపోతే కోల్పోతాం. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎందుకు వాళ్ళు అలా నాశనం చేయబడ్డారంటే వాళ్ళు నమ్మకపోయినందున, వాళ్ళు దేవునిని సరిగా నమ్మలేకపోయారు. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని కూడా సరిగా నమ్మేటువంటి వాళ్ళగా ఉండాలి. నమ్మకపోతే వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి, ఆ నమ్మకపోతే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం పడతామనే దాంట్లో సోదరులు చెప్పిన దాంట్లోనే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చాలామంది తరచుగా వాడేటువంటి పదం దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని కార్యాలలో వాడేటువంటి పదం ఏంటో తెలుసా? ఏదైతే ఏముందని అనే పదం. ఏ పదం? ఏదైతే ఏముందనే పదం. ఇది మన సొంత విషయాల్లో చాలా తక్కువగా వాడతారు. మన సొంత విషయాల్లో అంటే మార్కెట్కి వెళ్ళాము, ఒక అరకిలో వంకాయలు కొంటున్నాము. 10 రూపాయలు వంకాయలు కొనడానికి వాడు ఏదైతే అది తీసుకొచ్చేస్తామా? ఒక అరకిలో వంకాయలు 10 రూపాయలు వంకాయలు కొనేటప్పుడు కూడా వాడు ఏది వేస్తే అది మనం వేసుకోమండి. ఏదైతే ఏంట్లే పట్టుకెళ్ళి వండుకోవటానికి అనుకుంటామా? 10 రూపాయల వంకాయలకి 10 నిమిషాలు టైం అక్కడ పెట్టి అందులో శ్రేష్టమైన వెతకటానికి, పనికిరానివి తీసేయటానికి మనం కష్టపడతాం. ఒక పూట తినే తిండికి. కొంతమంది షాపింగ్ ఉంటుందండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు 10ంటికి వెళ్ళిందంట ఆమె, 12 అయినా సరే రావట్లేదంట. అంత టైం దాకా కొన్నది ఏంటంటే ఒకే ఒక చీర. అంటే ఎంతసేపు ఎందుకు ఆమె వెతికిందంటే ఒక 2 నెలల పాటు, ఒక 3 నెలలు కట్టుకొని వదిలేసి బట్టలకే ఎంత టైం మనకి. తొడుక్కునే బట్టల దగ్గర ఏదైతే ఏంట్లే కొనుక్కుందాం అనుకోము, తినే దాని దగ్గర ఏదైతే ఏమలే అని అనుకోము. కానీ దేవుని వాక్యం దగ్గర మాత్రమే చాలామంది ఇలా ఆలోచన చేస్తారండి. ఎక్కడైతే ఆలోచించకూడదని దేవుడు చెప్పాడు అక్కడ ఏదైతే ఏముందలే. దేవుడు ఏమంటున్నాడు? ఇవి నేను పుట్టం పెట్టాను, దేవుని వాక్యంలో ఒకవేళ ఏదైనా కలిసిపోతుందేమో జాగ్రత్త, దేవుని వాక్యంలో ఏదైనా ఒకవేళ తీసేయబడుతుందేమో చాలా జాగ్రత్తగా చూసుకో. ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాశనం అయిపోయారంటే వాళ్ళు ఇలాగే అనుకుని ఏదైతే ఏముందలే
అని వాళ్ళు యెహోవా మాత్రమే దేవుడని, బైబిల్ మాత్రమే ప్రమాణం నమ్మకపోవటాన్ని బట్టి వాళ్ళు నాశనం చేయబడ్డారు. కనుక మీరు అలా ఒకవేళ అనుకుంటున్నారేమో జాగ్రత్త. ఎప్పుడు కూడా ఏదైతే ఏముందలనే మాట రాకూడదు మన దగ్గర నుంచి. ఏ విషయాల్లో వస్తుందో తెలుసా? ఒకటి ప్రార్థన. ప్రార్థన దగ్గర ఏదైతే ఏముంది ప్రార్థనే కదా అంటారా? ఏదైతే ఏముంది ప్రార్థనే కదా. ప్రార్థనకి వెళ్తే ఏముంది, ప్రార్థన చేయించుకుంటే ఏముంది, ఏదైనా ప్రార్థనే, ఏదైనా దేవుడు వింటాడు అనే ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాక్యం వినేటప్పుడు కూడా ఎవరైతే ఏముంది వాళ్ళు చెప్పేది వాక్యమే కదా అనే భావన. సంఘము దగ్గర కూడా ఏ సంఘం అయితే ఏముంది సహవాసమే కదా అనుకుంటారు. అలాగే దేవుని పని చేసేటప్పుడు కూడా ఎలా చేస్తే ఏంటి దేవుని పనే కదా అనుకుంటారు. దేవునికి ఇచ్చే దగ్గర కూడా ఏది ఇస్తే ఏంటి దేవునికి ఇస్తున్నాము కదా అనుకుంటారు. 5 విషయాలు ఉన్నాయి. ఏదైతే ప్రార్థన కాదా, ఏదైతే వాక్యం కాదా, ఏదైతే సంఘం కాదా, ఏదైతే దేవుని పని కాదా, ఏదైతే దేవునికి ఇచ్చేదే కదా అని అనుకుంటారండి. ఇలా ఈ విషయాల్లో మాత్రం దేవుడు ఏదైతే ఏంట్లే ఏదైనా ఒకటే అని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. ఏదైనా ఒకటే అని దేవుడు మాత్రం చెప్పలేదు. ఉదాహరణకి ఏదైతే ప్రార్థనే కదా అనుకుంటే ప్రార్థన చేసిన వాళ్ళలో కూడా దేవుడు నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు తెలుసా? ఎందుకని? ఏదైతే ప్రార్థనే కదా, ప్రార్థన చేస్తే నష్టం ఏముందలే అనే ఆలోచనను దేవుడు కలిగి ఉంటుందని చెప్తున్నాడు. ప్రార్థనలో కూడా అది దేవునిది అయ్యుందా, మనుషులు కల్పితమయ్యుందా అనేది ఆలోచన చేయాలండి. ఉదాహరణకి సంఖ్యాకాండంలోకి మనం వెళితే 22వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. 22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో సమయం చాలా తక్కువ కనుక నేనైతే వివరిస్తాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు, గాడిద బుద్ధి చెప్పిన ఆయన ఎవరు? బిలాము. సోదరులు చెప్పారు బిలాము. ఈ సందర్భం వలన మీకు జ్ఞాపకం వచ్చేసి ఉంటుంది. బిలాము అనేటువంటి ఆయన ఏం చేయటానికి వెళ్తుంటే దేవుడు చంపేద్దాం అనుకున్నాడో తెలుసా? యెహోవా కోపం అతని మీద రగులుకొనగా యెహోవా దూత ప్రతీకారము చేయటానికే ఖడ్గము చేత పట్టుకుని దారిలో నుంచుందంట. బిలాము ఎక్కడికి వెళ్తుంటే తెలుసా? బిలాము ఎక్కడికి వెళ్తుంటే నుంచున్నాడో తెలుసా? ఆ సందర్భంలో బాలాకు అనే ఒక అన్య రాజు వచ్చాడు. వచ్చి బిలాముతో, అయ్యా నీవు ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నావు, సేవకుడుగా ఉన్నావు, నువ్వు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన బలమైంది, దేవుడు వాళ్ళ క్షేమంగా ఉంచుతున్నాడు కాబట్టి ఇదిగో నీకు మేము డబ్బులు ఇస్తున్నాము, ఈ డబ్బులు తీసుకుని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారు శపించబడాలని ప్రార్థన చేయమన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు ఓడిపోవాలని, ఇశ్రాయేలు శపించబడాలని వారికి ప్రార్థన చేయమంటే, అలా ఆ డబ్బులు ఆశించి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. అంటే చెప్పాలంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రార్థన ఎప్పుడు ఎలా చేయాలి? ఎలా చేస్తాం మనం? ప్రార్థనలు అందరినీ క్షమించాలి, ఎవరిని శపించకూడదు. అందరి కొరకు మేలు కొరకు ప్రార్థన చేయాలి, ఎవరికి కీడు జరగని ప్రార్థన చేయకూడదు. కనుక ప్రార్థన చేసే వ్యక్తి దుష్ట స్వభావం కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తే అది దేవుని కోపాన్ని రేపుతుంది. ఇప్పుడు బిలాము ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. దేవుడు అక్కడ పనులు ఏదైతే ఏంటి ప్రార్థనే కదా వదిలేశాడండి. మనకలాగా ఏదైతే ఏముంది ప్రార్థనకి వెళ్తున్నాం, ఏదైతే ప్రార్థనకి అదంటి అని మనం వెళుతున్నాం అనుకో, నువ్వు వెళ్ళేటువంటి ఆ ప్రార్థనా స్థలము దేవుని వాక్యానుసారం కాంది, బైబిల్ ప్రకారం కానిది అనుకో, మన మీద ఎవరి కోపం వస్తుంది తెలుసా మీకు? ఎప్పుడైనా చాలామంది సహవాసాలకు వెళ్ళేటువంటి విషయంలో నిజమే అది వాక్యానుసారం కాదు, వాళ్ళు అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు,
లోక సంబంధంగా వాళ్ళు కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు, మాలలు వేస్తూ ఉంటారు. అయినా ఏదైతే ఏంది ప్రార్థనే కదా అని వెళ్ళిపోతారండి. అంటే తప్పని తెలుసు, వాక్యానుసారం కదని తెలుసు, వాక్యంలో లేని దాన్ని కలుపుతున్నారని తెలుసు, కలిపే వాళ్ళని తెలిసిన ఏదైతే ఏంటి ప్రార్థనే కదా. అప్పుడు బిలాముకి మనకి తేడా ఏముంటుంది? ఏదైతే ఏంటి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు కదని దేవుడు వదలలేదండి. అది ప్రార్థనే అయినా తన చిత్తానికి, తన ఇష్టానికి, తన వాక్యానికి వ్యతిరేకమైంది కనుక దేవుడు ఖడ్గము చేత పట్టుకున్న దేవదూతను పంపించాడు అతన్ని. అంటే ఆ బిలాము నాశనం చేసేమన్నాడు దేవుడు. నిజంగా అక్కడ మధ్యలో అది అడ్డుపడకపోతే ఆ రోజు బిలాము నిజంగా నాశనం అయిపోయేవాడే. ఎవరు అడ్డుపడకపోతే? గాడిద అడ్డుపడకపోతే, గాడిద ఆగకపోతే బిలాము నిజంగా చనిపోయేవాడు. బిలాము మీదకి దేవుడు కోపొచ్చిన సందర్భం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడని. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి ఏదైతే కాదు, ప్రార్థన చేయడానికి వెళుతున్న స్థలం, ప్రార్థన చేయడానికి వెళ్తున్న ఉద్దేశం మంచిది కాదు కాబట్టి. అలాగే ఇప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు ఏదైతే ఏందిలే ప్రార్థనే కదా అనుకోవద్దు. యేసుక్రీస్తు చెప్తారు చూడండి, లోకాసువార్తను మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, లోకాసువార్తలో 6వ అధ్యాయం 46వ వచనం. లోకాసువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నారంట. దానికి ఆయన ఏమంటున్నాడు? ఏదో ఒకటిలే అడుగుతున్నారు కదా, ఏం కావాలనలేదండి. ఏమన్నాడు అక్కడ? నేను చెప్పు మాటల ప్రకారముగా మీరు చేయక. అంటే ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా చేయట్లేదు వీళ్ళు? నేను చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా ఏదైతే ఏంటి ప్రార్థనే కదా, ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడులే అని మీరు చేస్తున్నారు. మీరు చేసే ప్రార్థన నేను చెప్పినట్టు లేదు, నేను చెప్పిన క్రమంలో మీరు ప్రార్థన చేయట్లేదు, నేను చెప్పినట్టుగా మీరు ప్రార్థన చేయించుకోవట్లేదు. ఏదైతే ప్రార్థనే కదా అడుగుతున్నారు కనుక అది మీకు వ్యర్థము. నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా 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 నన్ను పిలవటం ఎందుకు? ఆ ప్రార్థన వలన ఎలాంటి ఫలితము, ప్రయోజనం మీకు ఉండదని చెప్తున్నాడండి. ప్రార్థన చేసే మనం ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేస్తున్నామో లేదో చూసుకోవాలి. మొట్టమొదట చెప్పారు కదా, యెహోవా దేవునికి యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేస్తున్నామో లేదో చూసుకోవాలి. రెండవది, మనం ప్రార్థన చేయించుకునే వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి. ఎవరి గురించి? మనము ప్రార్థన చేయించుకునే వ్యక్తుల గురించి కూడా, వారు ప్రార్థన మన కొరకు చేస్తున్నారు అంటే వారు దేవుని మాటల ప్రకారముగా జీవించే వాళ్ళ కాదనేది కూడా మనం ఆలోచించాలండి. ఎవరైనా పర్వాలేదు మన కోసం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అంటే ఆ ప్రమాదములో, ఆ దోషములో మనము కూడా పాలిభాగస్వామైపోయే ప్రమాదం ఉంటుంది. వాక్యానుసారము కానటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు కూడా ఊరుకోలేదు. వాక్యానుసారం కాకుండా ప్రార్థన చేయడానికి వెళుతుంటే గాడిదే ఊరుకోలేదు. అపోస్తుల కార్యగ్రంథంలో కొంతమంది ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చాటన చేయుటకు పూనుకొనిరి, అనగా ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవా అనే ఒక ప్రధాన యాజకునికి కుమారుడు ఏరుగురు అలాగు చేయుచుండరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగ తీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ వాక్య భాగం మీరు చూసారా? ఇక్కడ కొంతమంది దేశ సంచారులు అంటే దేశాలంటే తిరిగేవారు, మాంత్రికులు అంటే మనుషుల్ని మోసం చేసేవాళ్ళు వచ్చి
ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తామని చేస్తున్నారంట. ఇలా వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళి యేసుక్రీస్తు నామమున దెయ్యాలు కూడా వెళ్ళగొట్టేస్తామంటున్నారంట. నిజానికి వాళ్ళు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించే వాళ్ళు కాదు. దేశ సంచారకులుగా, మాంత్రికులుగా ఉండి మేము యేసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తామన్నారు. ఇలా వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే వాళ్ళు పూనుకున్నారో అక్కడ ఒక దెయ్యం ఏమందో తెలుసా? నాకు పౌలు గారు తెలుసు, యేసుక్రీస్తు వారు తెలుసు, నాకు వాక్యం కూడా తెలుసు, మీరు వాక్యానుసారం కాకుండా మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆ దెయ్యం ఎగిరి వాళ్ళ మీద పడి వాళ్ళ ఇద్దరిని గెలిచినప్పుడు వారు వస్త్రాలు లేనటువంటి వాళ్ళగా గాయములు తగిలి పారిపోయారట. అంటే దేవుని వాక్య ప్రకారముగా చేయకపోతే దెయ్యాలకి కోపం వచ్చేసింది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయడానికి వెళుతుంటే గాడిదకి కోపం వచ్చేసింది. ఇంతకీ ఎవరికి రావట్లేదు? మనకు రాట్లా. ఎవరికి? మనకు తెలియట్లా. ప్రార్థన ఏదైతే ప్రార్థనే కదా, ఎవరైతే ప్రార్థన చేయటమే కదా అని భావనను మీరు కలిగి ఉంటున్నారో తద్వారా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మీరు నమ్మట్లేదు. వాక్య ప్రకారంగా చెప్పాలంటే దేవుడు ఎవరి ప్రార్థన వినడని మనకు తెలుసు. యోహాను సువార్త 9:31 ఉంటుంది. ఏంటది? దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదాం. ఇది మనకు తెలుసు కదా. అంటే పాపం చేసిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడని తెలుసు. పాపం అంటే ఏంటి? పాపం అనే మాటకు అర్థం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పినట్టు చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు పాపం చేసినట్టు. అలాంటి పాపం చేసిన వాడు ప్రార్థన చేసినా దేవుడు వినడని తెలుసు. మరి నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ప్రార్థన చేయించుకునేటప్పుడు అతను దేవుని వాక్య ప్రకారముగా లేనివాడుగా ఉంటే, అతని సంఘము దేవుని వాక్యానుసారము కాందైతే, అతను చేసే పనులు దేవుని వాక్యానుసారమైనవి కాకపోతే, ఆ వాక్యానుసారము కాకుండా పాపము చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తూ సేవకుడు అని చెప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకుంటే మనం కూడా ఏం చేస్తున్నాం? పాపము చేసిన వాళ్ళముగా దేవుని కోపాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మా భీమవరంలో ఒక ఆయన ఉన్నాడు. మీ అందరూ కొంతమంది వినుంటారు కూడా. ఆయన్ని అన్నయ్య గారు అంటారు. మన ఏలూరు వెళితే ఒక ఆయన గురించి నన్ను అడిగాడు. ఏమన్నాడంటే, మీరు భీమవరమే కదా, భీమవరంలో ఒక సేవకుడు ఉన్నాడు, మీకు తెలుసు కదా, మీరు క్రిస్టియన్స్ కదా, ఆయన పేరు అన్నయ్య గారు. ఆయనకి అక్కడ ఉన్నటువంటి సంఘం ప్రతి నెల పాలాభిషేకం చేస్తారు. చూసారా మీరు? పాలాభిషేకం. ఆయన కుర్చీలో కూర్చోబెట్టి, పెద్ద వయసే, గడ్డమంటుంది, అన్నయ్య గారికి పాలు పట్టుకొచ్చు బకెట్లు దెబ్బరిచ్చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. నన్ను అడిగినటువంటి ఆయన ఏమన్నాడంటే, అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పుట్టలో పాలు పోస్తుంటే ఆ పాలు ఎందుకు వృధా అయిపోతున్నాయి, పేదలకు ఇవ్వాలని చెప్తారు కదా మీరు, మరి క్రైస్తవులు అయ్యుండి అన్నయ్య గారికి బకెట్లు పాలు పోతున్నారు కదా, అది మీ క్రైస్తవంలో చేస్తున్నారు కదా అని అడిగాడండి. క్రైస్తవులు అయ్యుండి ఇలాంటి పనులు చేస్తున్నారు అడిగాడు. అక్కడికి కొన్ని వందల మంది వెళ్తున్నారు ఆయన దగ్గరికి, ప్రార్థనలు చేయించుకుంటున్నారు కూడా. అప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక సేవకుడికి సంఘానికి సేవకుడికి మధ్య దేవుడు ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని పెట్టాడు. ఒక సేవకుడు సంఘాన్ని కాచేవాడై ఉండాలి, సంఘము కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి. ఆ సేవకుడిని సంఘం ప్రేమించాలి, సోదర ప్రేమతో. చెప్తాడు కదా, నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని ఒకడు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. కనుక సంఘం సేవకుడిని తన ఇంటికి చేర్చుకోవచ్చు, ఇది బైబిల్ చెప్తున్న ప్రమాణం. అలాగే పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరైతే మీ కొరకు దేవుని పరిచయం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని సంఘం పోషించాలి, ఇది బైబిల్ యొక్క ప్రమాణం. కానీ సేవకుడిని పూజించమని కానీ, సేవకుడికి పాలాభిషేకం చేయమని కానీ, సేవకుడి పాదాలకు నమస్కారం చేయమని కానీ బైబిల్లో లేదు. ఉందా? ఇది బైబిల్లో లేనిది. బైబిల్లో లేనటువంటి ప్రమాణాన్ని ప్రమాణంగా భావించి చేయమంటున్నాడంటే, బైబిల్లో లేనటువంటి క్రమాన్ని క్రమంగా పెట్టి మనుషులు అక్కడ చేస్తున్నారంటే అతను చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు, చేయించుకునేవాడు కూడా సేవకుడు కాదు. అయిటాడా? ఎందుకనగా వాళ్ళకి ఇది మాత్రమే లేదు.
ఎవరో మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కల్పించుకున్నారు, కల్పించిన దాన్ని పట్టుకొచ్చి చేస్తున్నారు. ఎప్పుడైతే దాన్ని వీళ్ళు కలిపారో దేవుని దృష్టిలో అబద్ధికులు అయిపోతున్నారు. దాన్ని వీళ్ళు కలిపారో తెగుళ్ళు పొందే ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని వీళ్ళు కలిపారో అసలు వీళ్ళకి పరలోకమే పూర్తిగా లేకుండా పోతుంది. అలా అయిపోవడం కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఏంటి ప్రార్థనే కదా, ప్రార్థన చేయించుకుంటే పోయేదేముందని. కనుక మన కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు పాపి అయి ఉంటే, పాపులు మనవ దేవుడు మన ఆలకింపడు కనుక వాడు పాపిని తెలుసు కూడా మనం ప్రార్థన చేయించుకుంటున్నామంటే మనం దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాము. కనుక ప్రార్థన చేసేటువంటి మనము పరిశుద్ధులమై ఉండి దేవుని వాక్య ప్రకారం ప్రార్థన చేసుకోవాలి. అలాగే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా మనం పలానా ఇంటికి ప్రార్థనకి వెళ్తున్నాము, ఆ ఇంటి దగ్గర జరిగేటువంటి క్రమం అనేది బైబిల్ ప్రకారంగానే ఉంటుందా, మనుషుల పద్ధతుల ప్రకారంగా ఉంటుందా అనేది ఆలోచన చేయాలండి. మనుషుల పద్ధతుల ప్రకారంగా అయితే బైబిల్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇందాక సహోదరులు జ్ఞాపకం చేసిన మాటలో రోమీయులకు రాసిన పత్రికను మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెం లోతుగా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని. ఇక్కడ మన నోటితో పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడా, మనం చేయని ప్రార్థనను పరిశుద్ధాత్ముడు ఆయనే చేస్తాడా? ఇక్కడ రెండు. ఆ ఆత్మ మన బలహీనతలను బట్టి ఏమన్నక్కడ తానే మన పక్షంగా విజ్ఞాపన అంటే ఆయనే చేస్తాడా, మనతో మన నోట్లో ఉండి చేపిస్తాడా? ఇక్కడ ఏం రాయబడుతుందంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎగిరి గంతులేస్తూ ఇలా 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 అంటూ కిక్కులో కోపానికి పెద్ద కేకలేస్తూ ఉంటారు. ఇలా అరుస్తున్నారంటే ఏమొచ్చిందంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదేంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళు అరిచేదేంటి వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళ కంట్రోల్లో లేరు, వాళ్ళు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయారంటారు. ఇలాగా ఆదిమ సంఘములో ఎవరో కూడా తమ కంట్రోల్లో లేకుండా ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అరిచి కేకలేసి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు లేరు. ఉన్నారా? ఎప్పుడూ కూడా ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉండాలి, ఉంటాయి కూడా. పరిశుద్ధాత్ముడు కూడా అల్లరి చేసి కేకలు వేసేటువంటి వాడు కూడా ఉండడు. కనుక నీవు ఎలా ప్రార్థన చేయాలో ఈ గ్రంథంలో లిఖించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ రాయబడింది. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా ప్రార్థన చేయాలో ఇందులో రాయించాడు. అలా ప్రార్థన చేసే విషయంలో మనం ఇంకా బలహీనత కలిగి ఉన్నా మనం ప్రార్థన చేయడంతో పాటుగా మన పక్షంగా ఆయన కూడా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తాడు. కనుక మనం మన కంట్రోల్ తప్పి పరిశుద్ధాత్మ అండర్లోకి వెళ్ళి మనం చేసే ప్రార్థనను పరిశుద్ధాత్మ ప్రార్థన ఉంటుంది తప్ప మన ప్రార్థన కాదు. మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే మన అవసరాల కొరకు మన కొరకు పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన చేస్తాడు అనే విషయాన్ని గ్రహించుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఇలాగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ఎప్పుడైనా వాక్య ప్రకారముగా ప్రార్థన చేసేవారైతే, అనగా బైబిల్ చెప్పినట్టు ప్రకారముగా ప్రార్థించేవారై ఉంటే ఆ ప్రార్థనా సహవాసమునందు మనం నిజముగా దేవుని వలన అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను చేసే ప్రార్థన వాక్యానుసారమో కాదు మనం చూసుకోవాలి. ఎవరు చెప్పరు? పరిశుద్ధాత్ముడు అప్పుడు వచ్చి నువ్వు తప్పు మాట్లాడితే నోటి మీద కొట్టాడండి. లేఖనాలను బట్టి తండ్రికే ప్రార్థన చేస్తున్నావా, యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఈ ప్రార్థన క్రమము తప్పితే అక్రమం అయిపోద్ది. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కనుక నేను వెళ్ళలేదంటారు దేవుడు. అలాగే ప్రార్థన చేయించుకునేటప్పుడు కూడా నేను ఎవరితో ప్రార్థన చేసుకుంటున్నాను, ఎక్కడికి ప్రార్థనకి వెళ్తున్నాను, ఎక్కడ పడితే అక్కడికి మీరు ప్రార్థనకి వెళితే వారి దుష్టక్రియల్లో మీరు పాలిభాగస్తులు అవుతారు. మీరు వెళ్ళేటువంటి ప్రార్థన చేసే సమూహం అనేది వాక్యానుసారమైనదైనా మాంత్రికులుగా, దేశ సంచారకులుగా, స్వలాభము కొరకు వాక్యములు లేనట్లుగా ప్రార్థనలు చేసేవాళ్ళైతే అది మీకు హేయకరమైనదిగా చేయబడుతుంది. వాక్యములు లేనట్లుగా ప్రార్థనా సహవాసం అయితే అది దేవుని కోపాన్ని మన మీద తెచ్చే ప్రమాదాన్ని కలగజేస్తుంది. కనుక ప్రార్థనా విషయంలో మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. యోహాన్ రాసిన శుభపత్రిక చూడండి, చివరిగా చదువుకుందాం మనము. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక, అందులో ఒకే అధ్యాయం ఉంటుంది.
రెండవ పత్రికలో ఒక అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూడండి. యోహాను రాసినటువంటి రెండవ పత్రిక, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ నిలిచేవాడు తండ్రిని కుమారుని గెలిచేవాడు. అంటే ఇప్పుడు క్రీస్తు బోధ ఏంటంటే ఏ బోధ? బైబిల్ బోధ. ఏదైతే బైబిల్ చెబుతుందో ఆ బోధ ప్రకారంగా ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు ఎవరిని అంగీకరించినట్లు? తండ్రిని కుమారుని అంగీకరించిన వారు. ఈ బోధ యందు నిలిచి ఉండక, ఏ బోధ? క్రీస్తు బోధ యందు, బైబిల్ బోధ యందు నిలిచి ఉండక దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. దేన్ని వదిలిపెట్టి? బైబిల్ బోధన వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారంట. ఇలాంటి వాళ్ళతో ప్రార్థనలు చేయించుకోవడం, ఇలాంటి వారి సహవాసంలో ప్రార్థనలు ఏకవించడం అనేది ప్రమాదం. అంటే క్రీస్తు బోధ నిలిచి ఉండకంటే దేవుడు ప్రార్థనలో శక్తి ఉందంటాడు. కానీ నేటి దినాల్లో ఒక ఆయన కచ్చీపులో బలం ఉందన్నాడు. దేంట్లో? కచ్చీపులో శక్తి ఉందా? లేకపోతే నీళ్లలో శక్తి ఉందా? లేకపోతే కోనేరులో శక్తి ఉందా? దేవుడు చెబుతున్న వాక్య ప్రకారం ఎటువంటి శక్తి ఏంటి? ప్రార్థన ఒకటి చాలు అని. కానీ దీన్ని వదిలిపెట్టి మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా? మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే బైబిలే కానీ కచ్చీపు కావాలి, బైబిలే కానీ నీళ్లు కావాలి, బైబిలే కానీ కొబ్బరి నూనె కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మనొక పిల్లోడికి అస్వస్థత వచ్చి చనిపోయాడు అంటండి. ఏంటో తెలుసా? అలా బాధ వేసింది. ప్రార్థన చేసిన కొబ్బరి నూనె పట్టుకొచ్చి పుట్టి 5 రోజులైన పిల్లోడికి పొద్దున్నే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి కొద్దిగులు కొబ్బరి నూనె పోసేదంట. ప్రార్థనా నూనె, తైలం నూనె అని. కొబ్బరి నూనె అలా 3 నెలలు పోసేటప్పటికి లోపల గుండెకి పట్టేసి మొత్తం అంతా ఆ బిడ్డ చనిపోయాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బైబిల్ ప్రకారమైన దాంట్లో నూనెను తాగమని బైబిల్ ఎక్కడ చెప్పాలా? చెప్పిందా? ఇది బైబిల్ బోధ కాదండి. నూనె తాగమని చెప్పేది బైబిల్ బోధ కాదు. దాన్ని విడిచి ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తండ్రిని కుమారుని అంగీకరింపని వాళ్ళు. అలా వెళ్ళిపోయేటట్లుగా చేసే బోధకుల విషయంలో అక్కడ నెక్స్ట్ 10వ వచనం చదవండి. ఏం చేయమన్నాడు? ఈ బోధ యందు నిలిచిండక ముందుకు సాగు ప్రతివాడు ఎవడైనను, చూడండి, ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాని ఇంట మీరు చేర్చుకునవద్దు, సొమ్మని వానితో. అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేవాడు ఇది మాత్రమే పట్టు రావాలి. నీళ్లు కానీ, కొబ్బరి నూనె కానీ, కచ్చీపులు కానీ, కోనేటు కానీ, సాలలు కానీ పట్టుకొస్తే అది క్రీస్తు బోధ కాదు. ఎవడైనానో దీన్ని తేక, చదవండి వాక్యాన్ని, మీ వద్దకు వచ్చిన ఎడల ఏమన్నాడు అక్కడ? వాడిని వెంట చేర్చుకునవద్దు, షొమ్మని వాను చెప్పవద్దు. షొమ్మని వాను చెప్పేవాడు వాడు దుష్టక్రియల్లో ఎంత జాగ్రత్త చెప్తున్నాడో చూసారా? మీరు జాగ్రత్త. ఏదైతే ఏముందలే ప్రార్థనని మీరు అనుకోవద్దు. ఏదైతే ఏముందో ప్రార్థన కాదు. ఆ ప్రార్థన వాక్యానుసారం అయి ఉంటుందా? ఆ ప్రార్థన చేసే వ్యక్తి వాక్యానుసారం సంఘంలో ఉంటున్నాడా? ఆ సంఘ సహవాసం వాక్యానుసారంగా ఉంటుందా? వాళ్ళు చేసేటువంటి పనులు బైబిల్లో ఉన్నట్లుగానే ఉంటాయా? ఇప్పుడు మనం చేసే పనులు బైబిల్లో ఉన్నట్టుగా ఉంటాయా, వేరుగా ఉంటాయా? మనం చేసే ప్రతి ఒక్కటి బైబిల్లోనే కనపడుతుంది కాబట్టి మనం చేస్తాం. ఉదాహరణకి మన సంఘం చిన్నవాళ్ళలో కనపడద్దా, బైబిల్లో కనపడద్దా? ఎక్కడుంటుంది? బైబిల్లో కనపడద్ది. ఒక క్రీస్తు సంఘము తప్ప మరి ఏది బైబిల్లో కనపడదు. మనం ఆదివారం చేసే ఆదివారపు ఆరాధన బైబిల్లో ఉంటుందా, చిన్నవాళ్ళలో ఉంటుందా? ఆదివారపు ఆరాధన బైబిల్లో ఉంటుంది. ఆదివారం రొట్టె విరచడం బైబిల్లో ఉందా, మనం పెట్టుకున్నామా? బైబిల్లో ఉంది. ప్రతి ఆదివారం వాళ్ళు రొట్టె విరిచారు. ఆదివారం కానుకలు పట్టడం కూడా బైబిల్లో ఉందా, మనం పెట్టుకున్నామా? కొన్ని మొదటి పత్రిక 16 ఉంటుంది, ఆదివారమున మీరు వర్ధిల్లును కొలది దేవుడికి ఇవ్వాలి అని. కనుక మనం చేసేవన్నీ బైబిల్ ప్రకారం అయి ఉంటాయి. ఆ బైబిల్ ప్రకారం అయి ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన విశ్వాసానికి ఫలితం ఉంటుంది. ఇలా బైబిల్ ప్రకారం కానటువంటి వాటి విషయంలో ఏదైతే ఏముందిలే ప్రార్థన అనుకున్నామా, మనము వాళ్ళ దుష్టక్రియల్లో మనం పాలిభాగస్సులు అవుతాం. కనుక ప్రార్థన చాలా గొప్పది, కానీ ఆ ప్రార్థనలో ఏదైతే ఏముందలనే మాట మాత్రం రాకూడదు.
ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళడు. ఆయన మాట ప్రకారంగా చేయువాడే ప్రవేశిస్తాడు. అలాగూ ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు నుంచి రక్షణ పొందారు, కానీ తర్వాత బైబిల్ మాత్రమే ప్రమాణంగా చేసుకోకపోవటాన్ని బట్టి, యెహోవా మాత్రమే దేవుడు అనుకోకపోవటాన్ని బట్టి, మనుషుల పద్ధతులు, మనుషుల ఆశలు, మనుషుల ఆలోచన బట్టి నడుచుకోవటాన్ని బట్టి వారు నాశనం చేయబడ్డారు. అలా కాకుండా మనం ఉండి ఈ సంవత్సరం మంది మేలు పొందాలి అంటే, ఈ సంవత్సరంలో గ్రహించవలసింది ఏంటంటే, ఏదైతే ఏముందనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడైనా అది దేవుని వాక్యానుసారమ కాదు ఆలోచన చేద్దాం. అప్పుడు క్రీస్తు యొక్క కృప దేవుని యందు సంపూర్ణంగా మన జీవితాలకు దొరుకుతుంది. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఈ మాట్లాడేటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తలలో చెట్లయితే రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడైనటువంటి పరలోకమందున్న తండ్రి, ఈ ఆదివారపు దినాన్న ఆరాధన క్రమంలో ఇప్పటి వరకు కూడా ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఎవరి ప్రార్థనకు సమాధానం ఉంటుంది, ఎవరి ప్రార్థనకు సమాధానం ఉండదనే విషయాలు నేర్చుకున్నాం. అలాగే మరొక భాగముగా మరొక కోణంలో ఏదైతే ప్రార్థనే కదా అనుకున్నవాడు మీ కోపానికి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్లకు ఎలా వారు గురి అవుతారో అలాంటి వారముగా ఉండకూడదని బిలాము ప్రార్థనే చేయడానికి వెళ్ళాడు, కానీ అతని మీద మీ కోపం రగులుకుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళరని, నేను చెప్పు మాటల ప్రకారముగా చేయువాడే పరలోకం వెళతారని తెలియపరిచారు. అలాగే మీరు చెప్పినటువంటి మాటలలో పాపుల మనవి దేవుడు ఆలకించడని మీరు వాక్య భాగంలో రాయబడింది. కనుక మేము ఎలా ప్రార్థన చేస్తున్నాం, పాపాన్ని ఉంచుకున్నా అయితే మా ప్రార్థన మీరు వినదని ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేయడానికి పాపులతో ప్రార్థన చేయించుకుంటున్నామా, అనగా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారితో ప్రార్థన చేయించుకుంటున్నామా, అది కూడా మీరు అంగీకరించారనే విషయాన్ని గ్రహించి మారు మనసు పొందడానికి ఏదైతే ప్రార్థన కాదు, ప్రార్థన ఒకే రకమైన ప్రార్థన, ఒకే రకమైన ప్రమాణం బైబిల్లో ఇవ్వబడింది కనుక ఆ రకమైన సహవాసంలో, ఆ రకమైన సంఘంలో విశ్వాసంగా నడుచుకునే తీర్మానాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నిరంతరంగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి సంఘాన్ని మీరు స్థాపించారు. ఆ సంఘములో సభ్యులుగా ఉన్న మేము ఆయన శిలువ మరణ పునరుద్ధారణ జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి ఆదివారం రొట్టె విరవమని గ్రంథమందు మీరు రాశారు. మీ మాటల ప్రకారంగా రొట్టె కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ రొట్టెను పరిశుద్ధపరచండి. తీసుకొచ్చిన వారు ఆత్మీయతలోనూ, భౌతికమైన విషయంలోనూ, కుటుంబాలలోనూ ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలిగే దీవెన కలుగు చేసి, దీని యందు పాల్గొనని వారు కూడా వాక్యానుసార రక్షణ పొందడానికి సహాయం చేయమని, ఈ రొట్టెను పరిశుద్ధపరచమని క్రీస్తు వారి నామమును అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.